మిత్రులందరికీ నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అమెరికా చౌరస్తా. నేను నార్త్ కెరళైనా అనే ఒక స్టేట్లో ఒక ఐలాండ్లో ఉన్నా. నెక్స్ట్ 24 hours సన్ రైజ్లో దోశలు వేసుకోవడం, చేపలు పట్టడం, చేపలను వండుకోవడము, వైన్లో చేపలు వండుకోవడము. నేను నా దోస్త్ ఓంకర్ నెక్స్ట్ 24 hours ఈ ఐలాండ్లో అలా ఒక 2 పక్షుల్లాగా ఎగురుదాం అనుకుంటున్నాం ఫ్రెండ్స్. సో లెట్స్ బిగిన్ ద షో. अरे ओमकार अच्छा స్పీచ్లెస్. టైం వచ్చేసి పొద్దుగాల 6 గంటలు అవుతుంది. మీ ఇద్దరం తప్ప ఎవరు లేరు ఇక్కడ. ఏ ఓంకార్ హీరో లెక్కున్నావు ఓంకార్. ఒక 1 minute ఏం మాట్లాడకుండా ప్రశాంతంగా నువ్వు నేను ఇద్దరం సముద్రపు సౌండ్లు విందాం ఫ్రెండ్స్. నీకేం కావాలో తెలీదే, లైఫ్ ఇస్తున్నా ఏ రోజు ఫీల్ కాలేదే, విడిపోతుంటే మౌనం దాటి ఏం రాలేదే ఎన్నాళ్ళైనా నీ పర్ఫ్యూమ్ ని మర్చిపోలేదే, నిన్నే మెచ్చినట్టు దీన్ని మెచ్చుకోలేదే, కళ్ళు మూస్తే చాలు నీ రూపం వెంటాడేనే. ఎక్స్పెక్ట్ చేయలే ఇంత మంచి వ్యూ దొరుకుతుందని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలే. బీచెస్ అంటే బాగానే ఇష్టం, కానీ జనాలు ఎక్కువ ఉండడం వల్ల దాని వైబ్ ఎందుకు పెద్దగా ఎంజాయ్ చేయలేకపోతాను నేను. నా పెట్టి లిటిల్ ఎఫ్ఐఆర్ కోసం అంత పెద్ద బీచ్ సౌందర్యాన్ని వదిలేస్తాను ఫ్రెండ్స్. నేను ఒక 20 నిమిషాల్లో అయితే సన్ రైజ్ వచ్చేస్తుంది ఆ మూల నుంచి. చూడండి ఎంత మంచిగా కనిపిస్తుంది, బ్రైట్గా బ్యూటిఫుల్గా ఉంది కదా. ఒక చిన్న గవ్వ దొరికింది అనుకో, నీకు విజిల్ ఇద్దాం అనుకుంటున్నారు ఓంకార్. చిన్నప్పుడు భలే ఆడుకునేటోడిని. చిన్న గవ్వ, చిట్టిది, అన్నీ ఇరిగిపోయిన ఆల్చిప్పలే ఉన్నాయి ఫ్రెండ్స్. అది మన కారు. ఇట్లా మధ్యలో ఒక పెద్ద కట్టలాగా ఉన్నది, అది బీచ్. మన ఓంకార్ కార్ దగ్గర పోయి మంచిగా ఏదైనా ఒక ప్యాన్ తెచ్చుకొని 2 దోశలు వేసుకొని మామిడికాయ పచ్చడి వేసుకొని బీచ్ ఒడ్డున తింటే ఎట్లుంటుంది అంటావు? అదే లెట్స్ గో దేర్. అంత అద్భుతమైన సూర్యోదయాన్ని ఎప్పుడు చూడలేదు ఫ్రెండ్స్ నా జీవితంలో. నిజంగా మనసుకి మస్తు ఆహ్లాదకరంగా అనిపిస్తుంది. సో ఇట్ వాజ్ ఎ గ్రేట్ స్టార్ట్. నైట్ అంతా డ్రైవ్ చేసుకుంటూ వచ్చినాం కదా. సో ఇద్దరం యాక్టివ్లో ఉండేసరికి బాగా ఆకలి అవుతుంది. ఫస్ట్ బ్రేక్ఫాస్ట్ చేసుకుందాము, దాని తర్వాత ఫిషింగ్కి వెళ్ళి ఏదైనా ఫ్రెష్ ఫిష్ పట్టుకొని లంచ్ చేసుకుందాం అనేది ఆలోచన. దొరికితే మంచిదే, దొరకకపోతే చూసుకోవాలి ఇక. గాలి ఇటు సైడ్కి వెళ్ళి కొడుతున్నది. మేబీ ఇటు తిప్పుదాం, ఇట్లా తిప్పుకొని చేసుకో. లాస్ట్ టైం బర్గర్స్ తిని బోర్ కొట్టేసింది కదా. ఈసారి దోశ బ్యాటర్ తీసుకొచ్చుకున్నాం. పెంకు దోశ తిప్పనికి కంటి. స్పెషల్ రాదు.
అద్భుతంగా ఉంది బా. అబ్బా నీ కొయ్య ఆపోయి అమ్మ. నువ్వు దోశలు వేసే తక్కువ, నీ కొయ్య ఎక్కువ. నీ కొయ్య ప్రశాంతంగా ఉన్న మీద సన్ రైజ్ చూస్తున్నాము నా ఫ్రెండ్ నేను. కొయ్య బాగుందిరా. సంస్కృతికి థ్యాంక్స్ చెప్పాలి దోశ పిండి ఇచ్చినందుకు. వాళ్ళ మమ్మీకి కూడా థ్యాంక్స్ చెప్పాలి మామిడికాయ పచ్చడి ఇచ్చినందుకు. తమ్ముడు జర ముందుకు వచ్చేసారు కొంచెం రీస్టల్ ఇస్తాం. ఇక గ్రీన్ టీ తప్ప ఇంకేం లేదు కదా, హాట్ వాటర్ కూడా లేవుగా. చాయ్ అని కాఫీ తెచ్చాగా. అచ్చా మిల్క్ కూడా తెచ్చావా? నాది వేరే ఉంటుందిరా, నా దందానే వేరు ఉంటుంది. కాఫీ నీ దందా కూడా వేరు ఉంటుందేమో. బ్రేక్ఫాస్ట్ మంచిగా అనిపించింది, లవ్లీ. క్యాంపింగ్కి వచ్చినప్పుడు క్లీనింగ్ వైజ్ మినిమల్ ఉంటుందండి. ఏదైనా సరే ఇంటికి పోయిన తర్వాత మళ్ళీ ఒకసారి వాష్ కొట్టేసి మళ్ళీ క్యాంపింగ్ బ్యాగుల్లో పెట్టుకోవడమే. ఇక్కడ ఎక్కువ క్లీన్ చేద్దామని చెప్పేసి అనుకుంటే వర్కౌట్ కాదు. డ్రింకింగ్ వాటర్ కూడా సరిగా లేవు. ఒక 2 gallons తెచ్చుకున్నాం, దానిలో ఒక 1 gallon, ఆల్మోస్ట్ 1 gallon అయిపోయింది. ఇంకొక gallon మాత్రమే ఉన్నది. పగడాల పసిదానా అంటే ఏంటి తెలుసా నీకు? నీ మీద నాకు లవ్ ఉందే అని. పగడాల పసిదానా అంటే నీ మీద నాకు లవ్ ఉంది. పగడాల పసిదానా అంటే అంటే నీ మీద నాకు లవ్ ఉందని. పగడాల పసిదానా అంటే పగడం అంటే తెలుసా నీకు? తెలీదు. ఫ్లోరిడాలో స్నార్క్లర్స్ లోపలికి పోతారు కదా, పోయి ఒక రకమైన వింత ఆకారాలు చూస్తారు చూసినావా, పగడపు దిబ్బలు అంటారు. కోరల్ రీఫ్ మీ ఇంగ్లీష్ వాళ్ళకి చెప్పాలంటే. మనకు అన్నీ తెలుసు. కోరల్ రీఫ్స్, పగడపు దిబ్బలు, పగడాల పసిదానా అంటే అయ్యో నేను లవ్ చేస్తున్నా పిల్ల అని. గాలి ఒక నిమిషం ఆగొచ్చు కదా మన మీద ప్రేమతోని. అని చూడడానికి కూడా క్యూట్ ఉంటాను నేను. నన్ను చూసే ఆగాలి అసలు, అంటే నా అందాన్ని చూడడానికి. గిన్నె పెట్టుకోండి ఫ్రెండ్స్, చిక్కని పాలు ఓంకార్ లాగా ఒక 2 గ్లాసుల మందం, వాడికి ఒకటి నాకు ఒకటి వేసుకొని కొంచెం పంచదారని దానిలో చిలికించి, కొంచెం ఎక్కువ అవుతుంది అంట, ఎక్కువైనా పర్లేదులే, తీయగా ఉంటుంది తమ్ముడు. దీనిలో కాఫీ పౌడర్ ఏదో గెస్ చేయరా. నువ్వు గెస్ చేసినావంటే నీకు ఈరోజు ఇంత పెద్ద ఫిష్ ఫ్రై చేసి నీకు ఒకటికే ఇస్తాను. దూరం ఉండే గెస్ చేయాలి, దగ్గర వచ్చి గెస్ చేస్తావా? ఫోటో తీసుకొని వెళ్ళు. ఇదా కిందది ఇదా చూసినట్టున్నావు నువ్వు. మోసం చేసినావు, నేనే ఇయ్యను నీవు. నేను యూజువల్గా గ్రీన్ టీ తాగేస్తాను. ఎవరి కోసం పెట్టా ఇది చెప్పరా? నాకోసం రా. చెప్పది కొంచెం. థ్యాంక్స్ రా, నీ స్నేహం నాకు ఇష్టం. బ్రహ్మాండం మస్తు వచ్చింది. వి డన్ విత్ ద బ్రేక్ఫాస్ట్, డన్ విత్ ద కాఫీ. మనము ఆ షాప్కి వెళ్ళి ఒక షాప్కి ఫిష్ బెయిట్ తెచ్చుకోవాలి. యూజువల్గా వానపాములతో చేస్తాం కదా బెయిట్ కోసం, ఫిష్ బెయిట్ కోసము. వానపాములు ఇక్కడ దొరుకుతాయా మనకి, మొత్తం ఏడెతుకుతామని చెప్పేసి ఒక షాప్కి ఏదైనా వెళ్ళి చికెన్ కానీ ఏదైనా ఫిష్ బెయిట్ ఏదైనా తీసుకొచ్చుకుందాము. తెచ్చుకొని ఏదైనా మంచి సైట్ చూసి ఫిషింగ్ చేయాలి. కుదిరితే ఆఫ్టర్నూన్ లంచ్ కోసమైనా చేయాలి, లేకపోతే ఈవినింగ్ డిన్నర్ కోసమైనా చేయాలి. అవి మాకు దొరకలేకపోయినా సరే లోకల్ స్టోర్కి పోయినా సరే మంచి చేపలు అయితే తెచ్చుకోవాలి ఫ్రెండ్స్. చేప తినాలనిపిస్తుంది. సో అది నెక్స్ట్ ప్లాన్. సో లెట్స్ గో. మార్నింగ్ 4 o'clock ఏమో ఇదే రోడ్లో మనం సన్ రైజ్ చూసినాం కదా, ఆ ప్లేస్ దగ్గర పోయినాము. ఇది ఏం కనిపించలేదు మార్నింగ్ 4 o'clock. ఎట్లనో ఒక గోస్ట్ ల్యాండ్ లాగా అనిపించింది. చూడండి ఎట్లుందో ఇదంతా, అది ఇసుక తెన్నులు దిబ్బలు ఇదంతా. బ్యూటిఫుల్ ఉందిరా నిజంగా నేచర్. వైట్ పీటా బ్రెడ్ ఒకటి తీసుకుందాము. ఐఎమ్ లుకింగ్ ఫర్ సమ్ ఫిష్ బెయిట్. Fish bait? Maybe Shrimp? Shrimp is good? Yeah. Okay. People buy this shrimp for bait. Okay. Yeah. Can I have like Half pound, quarter pound? yeah, something like that. ఒక 1/4 pound తీసుకుందాము ఫిష్ బెయిట్ కోసము.
ఈ ఫిష్ బెయిట్ వేసి మనము అట్లీస్ట్ ఒక 2-3 పౌండ్ల చేపలను పట్టాలి ఫ్రెండ్స్, లేకపోతే జమీన్ బురా మాంజేగా. థ్యాంక్ యూ సో మచ్. 2 మైళ్ళు పోతే అక్కడ ఒక మంచి ప్లేస్ ఉంటుంది అట ఫిషింగ్ చేయడానికి. జెనెట్స్ పియర్. వాక్ ఆన్ పాస్ $2, డే పాస్ $14, 3 డే పాస్ 36. అబ్బో ఉన్నది బాగా ఇక్కడ చేపలు పట్టుకోవడం అంటే అంత ఫ్రీగా కాదంటున్నాడు బ్రో. సో ఏం చేసిండంటే చూపిస్తాను, బీచ్ లోపలికి అక్కడ దాకా చెక్కలతోని ఒక బ్రిడ్జ్ లాంటిది కట్టిండు. అక్కడ దాకా మనుషులు నడుచుకుంటూ పోయి ఫిషింగ్ చేసుకోవచ్చు అన్నట్టు. ఆ ఫెసిలిటీ కల్పిస్తున్నందుకు మంచిగా నచ్చింది నాకు ఈ ప్లేస్ బాగా. సాలిడ్గా ఒక 2 hours పడుకున్నాం. పడుకోగానే కొంచెం ప్రాణం లేచింది. ఒకవేళ పడుకోకపోతే డే అంతా వరస్ట్ అయిపోయేది పక్క. అంటే పడుకోకుండా అసలు మనం ఏం చేయలేకపోయేటోళ్ళం కూడా. బాడీ మా ప్రమేయం లేకుండా కూలిపోయింది. దాని తర్వాత ఒక 1.5 hour తర్వాత ఆటోమేటిక్గా లేచింది. ఫిషింగ్ సూట్ కేస్. గుడిసరాలన్నాడు. First time I saw ya, knew you were the one. Walking by so beautiful, girl, you moved like a song. I can't explain it, your melody singing, it hit me so hard. You got me feeling like I've been dreaming, so don't wake me up. Oh baby, you're amazing in every way, every night and day. Oh baby, you're amazing, got me in the days, wanna ride with me, I'm so caught up with you. Oh la la la, oh la la la. కొంచెం బ్రేక్ తీసుకొని చికెన్ సాలాడ్ తీసుకొచ్చిన. ఆ చికెన్ సాలాడ్ని క్రూసాన్స్ ఉన్నాయి, ఆ క్రూసాన్స్లో పెట్టుకొని మంచిగా నది ఒడ్డున కూర్చొని తిన్నాం. ఏమంటావు? Amazing, girl, you can have it, I'm giving it all. Just say the word and I'll take you wherever, Paris, London, New York, it don't really matter, I just wanna have ya, your magic is strong, you got me feeling like I've been dreaming, so don't wake me up. Oh baby, you're amazing in every way, every night and day. Oh baby, you're amazing, got me in a daze, wanna ride with me, I'm so caught up with you. Oh la la la, oh la la la, oh la la la. Oh baby, you're oh la la la, oh la la la, oh la la la. Oh baby, you're amazing, my melody, my everything, amazing, I want you, amazing, my melody. మా వల్ల అయినంత వరకు ట్రై చేసిన ఫ్రెండ్స్, కానీ ఫిష్ అయితే ఒక్కటి కూడా పడలేదు. 3 పాసిబుల్ రీజన్స్ అనుకుంటున్నాను నేను. ఒకటి ఏంటంటే రాంగ్ టైమింగ్ కావచ్చు, ఇంకొకటి రాంగ్ ప్లేస్ కావచ్చు, ఈ ప్లేస్ ఏదైతే ఉందో ఎక్కువ చేపలు ఉండకపోవచ్చు, మూడోది ఏంటైతే మాకు చేపలు పట్టడం రాకపోయి ఉండొచ్చు. ఇద్దరు మూడోది అనుకున్నాను. ఓకే, నువ్వు బాగా అనుకుంటారా ఓంకార్? నీకు చాలా బాగా ఇష్టం కదా ఇది, ఇట్లా అనుకోవడం. నీకు చేపలు దొరకలేదు కానీ డిసప్పాయింట్ ఏం కాలేదు. మేము వీఆర్ రియలీ హ్యాపీ కన్సిడరింగ్ అట్లాంటి ఎక్స్పీరియన్స్. చికెన్ సాలడ్ మంచిగా ఉంది, ఇదంతా మంచిగా ఉంది. దగ్గరలో ఒక క్యాంప్ సైట్ బుక్ చేసినాం ఫ్రెండ్స్, ఆరెగాన్ ఇన్లెట్ ఆ క్యాంప్ సైట్ గ్రౌండ్ పేరు. బీచ్ ఒడ్డున ఆ క్యాంప్ వేసుకొని దగ్గరలో ఏదైనా స్టోర్కి పోయి మనకు పడలేదు కాబట్టి చేపలు ఏదైనా మంచిగా తీసుకొచ్చేసుకొని వండుకుందాం. వాడికి పాపం చేపలు ఏదైనా తినాలని చెప్పేసి బాగా కుతూహలంగా ఉన్నది. నాకు కూడా పాపం తెలుసు కదండి, నేను ఫ్రెండ్స్ ఏదన్నా చెప్పి ఏదైనా అనుకున్నారనుకోరా, నీకు మనసు అక్కడ ఉండదు, విల 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 ఆడిపోతుంది తెలుసా. రెస్టారెంట్ సీ ఫుడ్ 2 ఉంటాయి అన్నట్టు.
Hi ma'am, how are you doing? 2 pieces of sea bass, please. Spot fish? Sword fish. Can we also have Runda? Okay. 1 piece of this one, the sword fish. Blue marlin, tarpon, white marlin, sailfish, little tunny, Atlantic bonito, skips tuna, blue tuna. That'd be all for us. $18.75 and you can tap or insert. ఇది ఈరోజు మనం ఉండబోయే మన ఫోర్ట్ అండి. కేప్ హ్యాట్రెస్ నేషనల్ సీషోర్ ఆర్గన్ ఆమ్లెట్ క్యాంప్ ఆమ్లెట్ ఫ్రీ ఇస్తారేంటి ఇక్కడ? సో పర్ నైట్ $28 మనం ఆల్రెడీ పే చేసేసినాం. అది ఎవరైనా అడిగితే మేము ఆల్రెడీ పే చేసినాం సార్, మా సైట్ 19 నెంబర్ 19 అని చెప్పేసి వాళ్ళకి చెప్దాము. మిత్రంలారా, ఏదైనా ఒక మంచి డ్రోన్ ఉంటే లేపుతుంది కాక, అరే డ్రోన్ తీసుకురావచ్చు కదబ్బా. మంచిగా ఇక్కడ నుంచి లేపితే మన మధ్యలో ఐలాండ్లో ఇట్లా షార్ట్ ఇట్లా వచ్చేది, ఇట్లా ఏది లేదు బా నీతో. నిజంగా ఫ్రెండ్షిప్లో ఇబ్బంది పడుతున్నా నేను నీకు వల్ల. ఏ చికితా గుమస్తాస్ ఆర్వీ కూడా వీళ్ళే ఇస్తారా ఏంటి? ఆర్వీ వీళ్ళే ఇస్తారా? అన్నీ ఇస్తారు నీకు, కుక్ చేసి తినిపిస్తారు. ఒళ్ళో కూర్చోబెట్టి తినిపిస్తారు కూడా. ఒళ్ళో కూర్చోబెట్టి తింటావా? అయితే బాగుంటుంది. ఇష్టం కదా నీకు? ఈ సైట్ బాగుంటుంది. బిసి అటు పోవాలి, ఏ ఇటు పోవాలి. మనం A19 బుక్ చేసినాం సార్. టెంట్స్ ఓన్లీ. ఒక్కొక్క క్యాంప్ సైట్ ఇట్లా ఉంటుంది అన్నట్టు. ఒక టేబుల్ ఇస్తారు, ఒక ఫైర్ అది ఇస్తారు, మంచిగా దానిలో వండుకోవడానికి. అరే దగ్గర దగ్గర ఉండి చచ్చినాయి ఏంద్రా అయ్యి. అంతే మరి. అయ్యా ఏందన్నట్టు ఇది, అందరు దగ్గర దగ్గరే ఉన్నారుగా. ఎవడు బుక్ చేసుకోలేదు పక్క పక్కన సైట్లు కూడా, అంత ఏం ఫరక్ పడదు. కానీ అరే ఇక్కడ వేసుకుందాం రా. సారీ ఫ్రెండ్స్, గాలి బాగా వస్తున్నారు. మీకు ఆడియో కొంచెం డిస్టర్బెన్స్ అనిపిస్తే మాత్రం క్షమించండి. మైక్ లేదు మన దగ్గర, ఉంది కానీ అది వాడాలంటే నానా తతంగం అని చెప్పేసి నేను పెద్దగా ప్రిఫర్ చేస్తాను. బీర్ కూడా తెచ్చుకున్నా ఫ్రెండ్స్. జేబులో పెట్టుకుని వచ్చినావు మంచిగా. ఇట్లాంటివి బాగుంటాయి నీకు. లవ్ ఇట్. గుడ్ అండి, లైఫ్స్ గుడ్. ఏదో చిన్న టాయ్ కార్ పోయినట్టు పోతుంది అది. మిట్ట మధ్యాహ్నం 2 అవుతుంది. ఇప్పుడే ఇంత గాలి ఉన్నదంటే సాయంత్రం 6 గంటలకు ఒకవేళ క్యాంప్ వేసుకుందాము, టెంట్ సెట్ చేద్దాము. సాయంత్రం ఒకవేళ టెంట్ సెట్ చేద్దామంటే ఎంత బాధ ఉంటుంది గాలికి. ఈ గాలిని ఎదుర్కొని మనం వంట చేయడం ఎలా అనేది అర్థం కావట్లేదు. అన్నం పెట్టేద్దాం. రైట్. నేను ఎప్పుడు వైన్ పోసి ఫిష్ వండలేదురా ఓంకారు. మ్యాడ్రా, సీరియస్లీ మ్యాడ్రా తమ్ముడు. బీచ్ పక్కన బీన్స్ ఫ్రెండ్స్, చూడండి ఎంత మంచిగా ఉంది. టేస్ట్ కూడా చాలా 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 మధురంగా ఉంది. క్యాస్ట్ ఐరన్ ప్యాన్ లాస్ట్ టైం ట్రిప్లో కొన్నా. ఏ క్యాస్ట్? బాగాలేదులే కానీ వాళ్ళు ఎందుకు కాలేదు తెలుసా? నా తమ్ముడు వస్తాడు ఏదో ఒక రోజు ట్రిప్కి,
వాడి కోసం ఫ్రెష్ ప్యాన్ వాడాలనుకున్నారా? అందుకోసం వాడలేదురా నేను. నా గుండె నీకోసం తప్పించిందిరా. జస్ట్ ఏదన్నా బ్యాడ్ పార్టికల్స్ ఉంటాయి కదా ఫ్రెండ్స్, అవన్నీ కూడా సాల్ట్ అండ్ కారం రెండు కలిపి తీసుకొచ్చిన అన్నట్టు. దీన్ని వేసేసినామంటే ఫస్ట్ మన ఓంకార్ మామ చెప్పిన ఫిష్ టేస్ట్ ఎట్లుందో చూద్దాము. లోపల నుంచి ఇది కనిపిస్తుంది, బయట నుంచి కొంచెం భయంకరంగా ఉంది. వైన్ టేస్ట్ రావట్లేదు, బాగుంది. కొంచెం లిటిల్ బిట్ సాల్టీ ఉంది. అరే అంత వైన్ పోసినా నేను నాకు ఎట్లనో ఉండేరా, తినలేను అనుకున్నా పక్క ఇది నేను. బాగుందిరా, చాలా బాగుంది. ఆహా, జమీన్ ఆస్మాన్ ఫరక్ ఉన్నది లాస్ట్ టైంకి ఇప్పటికి. ఆహా, మజా వచ్చింది. ఫుర్సత్ ఇంకా సప్లైస్ ఉన్నాయి మన దగ్గర, అన్నీ వాటర్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, టెన్షనే లేదు. క్యాంప్ ఓనర్ వచ్చిండు ఫ్రెండ్స్, చెకింగ్ చేయడానికి వచ్చినట్టున్నారు, మాట్లాడదామైంది పరిస్థితి. హే సార్, హౌ యూ డూయింగ్? థ్యాంక్ యూ సో మచ్. ఓకే, ఏదో పెట్టి వెళ్తున్నాడు. చుట్టుకొండ పికాసో చిత్రమా చిత్రమా పికాసో చిత్రమా పికాసో అరే నా ఎదలో ఎంటికలన్నీ ఊడిపోతున్నాయి బా. ఊడేదాన్ని ఇంటికి అంటారు బా. ఎట్లా అబ్బా రాబరా రాబరా? అరే ఏం రా నాయన, మరి గిట్లా మాట్లాడుతున్నావు ఏం రా నాయన? రాబర్ లెక్క ఎందుకు ఉంటారా? మన ఊటీకి వెళ్ళావు చూడు, ఇంకా కంప్లీట్ చేయలే కదా శ్రీకాంత్. ఊటీలో కింద బస్ స్టాప్ దగ్గర ఛాయ్ అమ్మే వాళ్ళు ఉంటారు అక్కడ, వాళ్ళు మంకీ క్యాప్తోనే వస్తారు ఇట్లా. ఓకేరా ఇంకా ఎడారి దెబ్బకి ఒంటెలా తుంటాడు. 237 మైల్స్ రేంజ్ ఉంది ఇంకా మనకి గ్యాస్ స్టేషన్కి. అది లేదు ఒకట్లే నీ కాండి ఓంగడ్డ. ఈ మ్యాట్ తీసుకుపోయి మన క్యాంప్ టెంట్లో సరిపోతుందో లేదో చూద్దాం ఫ్రెండ్స్. అయ్యి బాబు మనది ఆగం చేస్తుర్రేం రా బాబు. మస్తు టయర్డ్ అయిపోయినా ఫ్రెండ్స్, నేను కొంచెం పడుకోవాల్సి వస్తుందేమో నాకు తెలిసినంత వరకు.
అంటే జస్ట్ టెస్ట్ చేద్దామని వచ్చిన. నైట్ మనం పడుకోలేస్తామా లేదా ఇక్కడ చలికి అని చెప్పేసి టెస్ట్ చేసే ప్రాసెస్లో నిజంగా పడుకుంటానేమో అనిపిస్తుంది ఇప్పుడు. ఇంత మంచిగా ఉంది చూడండి. ఆల్ ఆఫ్ ఎ సడన్ చలనిది ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్ళిపోయింది ఫ్రెండ్స్. నిద్రపోయినంతసేపు మా ఆవిడకి తెలియలేదంట, కానీ నిద్రపోతున్నప్పుడు కూడా నాకు కొంచెం అన్కంఫర్టబుల్గా అనిపిస్తూనే ఉంది. ఇక్కడ నుంచి గాలి దూరటం, ఇక్కడ నుంచి గాలి దూరటం బాగా చాలా అనిపిస్తుంది. నాకు తెలిసినంత వరకు ఆ టెంట్లో ఈరోజు నైట్ పడుకోవడం అనేది 100% కష్టం. నేనైతే పడుకోలేను, అంతే చచ్చిపోతాం రా అంత చలిలో. లిటరల్లీ ఫ్రీజ్ టు డెత్ ఉన్నట్టున్నా. టెంట్లో ఇక్కడ ఉన్న సామాన్లు అన్ని పెట్టేసి ఈ కార్ వెనకాల మనము కొంచెం సెట్ చేసుకొని పడుకోవడం ఇట్లా డైరెక్ట్గా, అంతే, ఇట్లా స్ట్రైట్గా. వేడిగా మొత్తం షాక్ తగిలింది ఏంటి నెత్తికి. చలికి లేచేసరికి బాగా పిచ్చి పిచ్చి అయిపోయింది ఫ్రెండ్స్. ఉండలేస్తామా లేదా అనుకున్నా నేను ఒక క్షణం, అంత చలి అయిపోయింది. ఇప్పుడే డిషెస్ అన్ని క్లీన్ చేసుకొని ఒక గ్రీన్ టీ తాగి నెక్స్ట్ చేపల పులుసు పెట్టుకుందామని చెప్పి చూస్తున్నాం. అదండి సంగతి. 2 ఉన్నాయి, ఇట్లా ఇట్లా ఇట్లా. సో 4 పీసులు వస్తాయి. పులుసు చేద్దాం మంచిగా. ఈ సాల్సా తీసుకొచ్చిన, దీనిలో ఇంగ్రీడియంట్స్ చూద్దాం ఒక్క నిమిషం. ఏడున్నాయి బా ఇంగ్రీడియంట్స్. గ్రౌండ్ టొమాటో, టొమాటో ప్యూరీ, వాటర్, ఆనియన్, గ్రీన్ బెల్ పెప్పర్స్, డిస్టిల్డ్ వైట్ వెనిగర్, ఆల్పినియో, ప్యూర్ కేన్ షుగర్. ఫిష్ పులుసు చేసేటప్పుడు అవన్నీ ఏం కట్ చేస్తాంలే అని చెప్పేసి తీసుకొచ్చుకున్నా. ఏం చేస్తా అంటే ఇవి కట్ చేసేసి కొంచెం ఫ్రై కానిచ్చి ఈ సాల్సా కలిపేసి కొంచెం సేపు ఉడకనిచ్చినామంటే ఇంకా అదే ఫిష్ పులుసు. ఇది కొంచెము ఫ్లఫీగా ఉంటుంది. ఒకవేళ కుదిరితే మధ్యలోకి కట్ చేసి తినాలి, అది పులుసు లోపల పెట్టుకొని. అంత సీన్ లేదులే అంటే ఇది తుంపుకొని ముంచుకొని తింటామే. టొమాటో కదా, ఉప్పు గట్టిగా పడుతుంది అనుకుంటున్నాను, అందుకోసం వేసేస్తున్నాను నేను. చెర్స్. గ్లాసెస్ లేవండి, సో చేతులు కడుక్కోడానికి సబ్బు కూడా లేదు నాయన. పీటా బెడ్ మై ఫ్రెండ్స్, పిటా బెడ్ పీటా బెడ్. ఇది మధ్యలోకి ఇట్లా కట్ చేసి దీని లోపల పెట్టుకుని తిందాం అనుకున్నా నేను. సరే అది చూద్దాం. ఫస్ట్ అయితే ఈ కాల్చుకొని ఒక బటర్ కుచ్చుకో దట్స్ ఇట్. మొత్తము 6 పీటా బ్రెడ్లు ఉన్నాయి. ఒక 2 మా ఓంకార్ గానికి, ఒక 2 ఏమో నాకు. ఫిష్ కర్రీ పెట్టుకొని మంచిగా తిందాము. ఇంకొక 2 ఎక్స్ట్రా పీటా బ్రెడ్లు ఉంటాయి కదా, ఆ బ్రెడ్లనేమో హనీ బటర్లో చేసుకొని తిందాం. డైరెక్ట్ చేతిలో పట్టుకొని తింపుకొని దీనిలో ముంచుకొని తినేద్దాం. జస్ట్ డైవ్ ఇన్ అంటున్నాను. ఇట్లాంటి ఎక్స్ప్రెషన్ ఎక్స్పెక్ట్ చేయలేను నేను నీ దగ్గర నుంచి. బాగుందిరా, బాగుంది వరకు ఓకే, కానీ అబ్బా ఇదైతే ఎక్స్పెక్ట్ చేయలే. చాలా బాగుంది. అవునా?
చేస్ మిత్రులారా, ఎక్స్ట్రీమ్లీ గుడ్, చాలా చాలా బాగుంది. మనము సాయంత్రం లేచిన తర్వాత, నిద్ర నుంచి లేచిన తర్వాత ఒక క్షణము ఇంటికి వెళ్ళిపోవాలా అనిపించింది. మనసు ఆలోచన ఎంత వీక్ చూడండి. అట్లాంటి ఆలోచన నుంచి ఫస్ట్ కార్లో వచ్చి కూర్చొని ఇంజన్ ఆన్ చేసుకొని సీట్ హీటర్స్ ఉన్నాయి కదా, అవి పెట్టుకున్నాము. ఫుల్ హీట్ పెట్టుకున్నాము. ఒక 5 నిమిషాలు 10 నిమిషాల తర్వాత బాడీ కొంచెం అనే స్టేట్కి వచ్చింది. ఇద్దరం ఆరామ్సే వెనకకు పోయినాము, ఒక గ్రీన్ టీ తాగినాము. దాని తర్వాత అరే మంచిగా ఏదైనా వండుకుందాము. అట్లా ఫ్లవర్ అయిందనమాట, అట్లా నర్చర్ అయింది, అట్లా వికసించింది మా ప్లాన్ అనేది. అదే ఆ టైంలో వచ్చేసి ఏ అని చెప్పేసి ఫీల్ అయినాం అనుకోండి, ఆ క్షణం వెళ్ళాలనుకునేది మేమే, ఈ క్షణము ఇక్కడ ఉండి ఎంజాయ్ చేసేది మనమే. జస్ట్ ఆలోచన డిఫరెన్స్. యు సీ మై పాయింట్? ఐ హోప్ యూ సీ ఇట్ మ్యాన్. చెస్. ఒకవేళ మెక్సికన్స్ దాబా పెట్టినారు అనుకోండి, మన ఇండియన్ స్టైల్ దాబా, సేమ్ ఇట్లాంటివి చేస్తారనమాట. అట్లుంది. అదొక వింతగుంది. ఒక ముద్ద అన్నం వేసుకుని దానిలో వస్తుంది. అంతమంది హనీ వేసుకొని కొంచెం మిక్స్ చేద్దాం దీన్ని. ఈ హనీ బటర్లో ముంచుకొని చేసి ఇంట్లో ఒకసారి ట్రై చేసినాను. ఏదో ఒక ఆఫ్ఘనీ బ్రెడ్ తీసుకొచ్చినప్పుడు ఇట్లా హనీ బటర్ చేసి దానిలో డిప్ చేసుకొని తిన్నాను. భలే టేస్ట్ ఉండే. ఇట్లా సెట్ చేసినాం. నేను ఈడ పడుకుంటా, ఓంకార్ మామ ఈడ పడుకుంటాడు. బయట పడుకోలేము ఫ్రెండ్స్. ట్రై చేసినాం కదా, అస్సలు కాలేదు. పడుకుంటే పొద్దుగాల ఐస్ గడ్డలే బయటకు వస్తాయి, కానీ శ్రీకాంత్ ఓంకార్ అయితే రారు, అది షూర్. ఇంత పొడుగున్నావేంద్రా నాయన. నీ సీట్ ఏమైనా ముందు కనాలా? ప్యాసింజర్ సీట్ సార్ క్లోజ్ చేస్తారు సార్. అద్భుతమైన సన్ రైజ్ జుండికి అవుతుందా మీకు? ఇట్లాంటి చాలా ఉన్నాయి ఈడ, గుచ్చుకుంటారు ఏడబడతాడు. సరే, గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఇగో ఇవే వాష్రూమ్స్. ఎంత నీట్గా ఉన్నాయంటే, వాష్రూమ్స్ లోపల ఈ చలిని కన్సిడర్ చేసి లోపల హీట్ కూడా పెట్టిండు. హీట్ లైట్స్ వెచ్చగాను ఎంత బాగుందో, చాలా నీట్గా, చాలా చాలా బాగున్నాయి. టెంట్లలో కూడా డిఫరెంట్ మెటీరియల్స్ ఉంటాయి. సమ్మర్ టెంట్ ఉంటుంది, వింటర్ టెంట్ ఉంటుంది. మనమేమో సమ్మర్ది తీసుకొచ్చినాము, విపరీతమైన గాలి రావాలి లోపలికి అనేటట్టు. వింటర్ టెంట్ ఉంటుంది, ఆ వింటర్ టెంట్ మన దగ్గర లేదు. అట్లాంటిది ఒకటి ఉంటుంది అని చెప్పేసి నాకు కూడా నిన్ననే అర్థమైంది. సో నెక్స్ట్ టైం ఇట్లా వింటర్లో క్యాంప్ చేసేటప్పుడు ఆ బ్రో చూడండి కార్ మీద వేసుకున్నాడు మంచిగా, అంత పైకి లేవి కూడా ఆరామ్సే పడుకున్నాడు ఆ క్యాంపర్లో ఆయన. రాత్రంతా గొస్సాయే, పొద్దంతా ఆశాయే, ఆలోచన చేసి చల్ మైండ్ అంతా లాసాయే. లైఫ్ అంటే పైసాయే, అమ్మాయికి వయసాయే, ఎంతున్నా గానీ సమ్ టైమ్స్ ఒంటరిని చేస్తాయి. అయ్యో చేసేదేమి లేక ఆరామైతున్నా, ఆడో ఈడో వచ్చి నన్ను ఆగం చేస్తున్నా. మంచి టైం కోసం ఎప్పటి నుంచో చూస్తున్నా, సొసైటీ ఎర్రి కుత్తలు గుస్తున్నా. చల్ పబ్లిక్ తో హుషారి, ప్రతి మనిషి ఈడ బికారి. సీన్ అయితే సికారి, మే బన్కే ఆయా షికారి. మీకు చేతనైతే నన్ను పట్టుకోర్రి, ఇంకా చాలా ఉన్నాయి జరా తట్టుకోర్రి. ఖాళీ ఉన్న కాడ హేట్ పెట్టుకోర్రి. ఎస్జే మైక్ పే ఏం చేద్దాం చెప్పుర్రి. రాత్రంతా గోసాయే, పొద్దంతా ఆశాయే, ఆలోచన చేసి చల్ మైండ్ అంతా లాసాయే. లైఫ్ అంటే పైసాయే, అమ్మాయికి వయసాయే, ఎంతున్నా గానీ నన్ను ఒంటరిని చేస్తాయే.
you guys enjoyed watching this video. We will see you guys in the next one. Until then, cheers. America Chaurasta.